అందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని యొక్క సాయంకాలం వేళ ధ్యానించుకుందాం. ప్రేమ గలటువంటి మా కన్న తండ్రి యొక్క సాయంకాలం వేళ మీ యొక్క మాటలు ధ్యానిస్తుండగా పరసంబంధం చిన్న జ్ఞానాన్ని అనుగ్రహించమని వినుచున్న మీ పిల్లలకు తండ్రి వినిగ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన నేడు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ యొక్క సాయంకాలం వేళ దేవునిలో ఉన్నటువంటి భార్యాభర్తలు బైబిల్ గ్రంథంలో నుండి భక్తులు ఉన్నారు. భార్యాభర్తలుగా ఉంటూ కూడా దేవుని సేవలో కొనసాగినటువంటి వారి జీవితాల గురించి మనము అందరి గురించి ఒకేసారి కుదరదు కాబట్టి ఒక్కొక్కసారి వీళ్ళని బట్టి వారి జీవితాల గురించి మనం పరిశీలనగా తెలుసుకుంటూ ఉందాం. మన జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అవి కూడా మనం నేర్చుకుందాం. ఆదికాండం గ్రంథము 18వ అధ్యాయం. ఆదికాండం గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. 18వ అధ్యాయము 1 నుంచి అదేవిధంగా 8వ వచనం వరకు ఈ యొక్క వచనాలను మనము ఈ యొక్క సాయంకాలం వెళ్ళి ధ్యానిద్దాం. ముందుగా ఇప్పటి వరకు 18వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కొడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిద్దరు నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చదవనటువంటి లేఖన భాగాన్ని మనం కనుక ధ్యానించినట్లయితే, ముందుగా దేవునికి సంబంధించినటువంటి 3 దేవదూతలు మనుష్య రూపములుగా అబ్రహాము శారాగార్ల దగ్గరకు రావడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుణ్ణి చూడడము ఎవరికి సాధ్యం కానటువంటి పని. భూమి మీద బ్రతికి ఉండగా ఏ మానవుడు కూడా దేవుని చూడలేడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం గలవాడై ఉన్నాడు అంటే దేవుడు ఎవరు కూడా సమీపింపరాని తేజస్సు. దేవదూతలు కూడా, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే ఆ తేజస్సును తట్టుకోలేనటువంటి పరిస్థితి. అంత శక్తివంతమైనటువంటి ఆ యొక్క తేజస్సును కప్పుకొని లేదా కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి సాధారణమైన రక్త మాంసాలతో కూడిన మానవ దేహము చూడనేరదు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఈ యొక్క భూమి యొక్క వాతావరణాన్ని దాటుకొని పైకి వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఒక సపరేట్ సూట్ను ధరించాలి. ఎవరైనా అంతరిక్షంలోనికి వెళ్ళాలనుకుంటే ఒక సపరేట్గా డిజైన్ చేయబడినటువంటి ఎంతో ఖరీదైనటువంటి సూట్ను ధరించాల్సి ఉంటుంది. అంటే మానవుడు దేవుడు కలిగించినటువంటి సృష్టిలోనే ఒక వాతావరణం నుంచి ఇంకొక వాతావరణానికి వెళ్ళాలంటేనే ఎంతో ఖరీదైనటువంటి ఆ సూటును ధరించవలసి వస్తే, లేదా అంత సింపుల్గా చెప్పాలనుకుంటే అసలు దేవుడు కలిగించిన సూర్యున్నే కాసేపు డైరెక్ట్గా చూడలేనటువంటి పరిస్థితి.
అంటే దేవుడు కలిగించినటువంటి సూర్యుడిని చూడలేనటువంటి మానవ దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క కళ్ళు ఇటువంటి ఎన్నో లక్షల కొలది అంతులేనటువంటి నక్షత్రాలను కలిగించినటువంటి దేవుడు, కోటాను కోట్ల నక్షత్రాలను కలిగించినటువంటి దేవుడు ఎంత ప్రకాశమానమయంగా ఉంటాడో మనం ఊహించుకోవాలి. అంత ప్రకాశమానంగా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా సమీపింపలేరు. కాబట్టి అబ్రహాము శారాగార్ల దగ్గరికి వచ్చింది సాక్షాత్తు దేవదూతలు వచ్చారు. ఆ దేవదూతలు కూడా మనుష్య రూపంలో వచ్చారు. వచ్చినటువంటి వారు వచ్చిన తర్వాత అబ్రహాము గారు, అదేవిధంగా ఆయన సతీమణి అయినటువంటి శారా గారు ఏ విధముగా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సేవకులకు ఆతిథ్యము చేశారో మనం నేర్చుకోవాలి. భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు, దంపతులుగా ఉన్నటువంటి వారు ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలో ఇదిగో అబ్రహాము శారా గార్ల జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. మరి అబ్రహాం గారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అంటే 2వ వచనంలో, అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఏం చేస్తున్నారు అబ్రహాం గారు? వచ్చినటువంటి వారికి ఎదుర్కొనుటకు, దేవుని సేవకులకు, దేవుని మనుషులకు ఎదుర్కొనుటకు వెళ్ళాడు. అంటే ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆహ్వానం అంటే భార్యాభర్తలలో ముందుగా భర్తకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అంటే, ఇదిగో సేవకుల పట్ల ఇదిగో విపరీతమైనటువంటి గౌరవం ఉండాలి. సేవకుల పట్ల గౌరవం అనేది ఉండాలి. భర్తకు మొదటిగా భర్తకు గౌరవం ఉంటే ఆ గౌరవం అనేది అది క్రియల్లో కనపడేదిగా ఉండాలి. ఏదైనా కానివ్వండి, గౌరవం అనేది ఏ విధంగా ఉండాలి? క్రియల్లో కనిపించేదిగా ఉండాలి. మరి అబ్రహాం గారిని చూస్తే క్రియలలో ఆయన యొక్క విధేయత కానివ్వండి, ఆయన సేవకుల పట్ల చూపించేటువంటి గౌరవం కానివ్వండి, ప్రస్ఫుటంగా మనం ఇక్కడ చూడొచ్చు. వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకున్నది. ఏమంటున్నాడు? వచ్చినటువంటి వారు ప్రయాణం చేసి వచ్చారు. ప్రయాణం అనగానే దేహం అంతా అలసిపోతుంది. ప్రయాణం అనగానే ఇదిగో శరీరము చాలా నీరసానికి గురైపోతుంది. అది ఎండలో వస్తే, నడుచుకుంటూ వస్తే ఇంకా దేహం అలసిపోతుంది. కనుక ఆ దేహానికి కొద్ది శక్తిని ఇవ్వడానికి ఇదిగో నీరునిస్తాను అంటున్నాడు. నీళ్ళు తెప్పిస్తాను, కాబట్టి చెట్టు కింద అలసట తీర్చుకోండి, కాసేపు రెస్ట్ తీసుకోండి అంటున్నారు. నిజంగా పురుషులలో లేదా భర్తలుగా ఉన్నటువంటి వారిలో, కుటుంబంలో యజమానుడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉండవలసింది ఏంటి అంటే ఇదిగో సేవకులను ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉండాలి. సేవకులను దగ్గరకు తీసేటువంటి పరిస్థితి. ఈనాడు మన వ్యక్తిగత జీవితాల్లో ఎంతమంది సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉంటున్నాం. ఈనాడు కాలం అంతా ఏ విధంగా ఉంది? ఒక ఆర్టిఫిషియల్ లైఫ్, కృత్రిమంగా, అంటే సహజసిద్ధంగా ఉండేటువంటి గౌరవాలు కానివ్వండి, ప్రేమలు కానివ్వండి, ఆప్యాయతలు కానివ్వండి ఎక్కువగా లేనటువంటి రోజులు ఇవి. మరి ఇటువంటి దినాలలో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, లేదా కుటుంబ యజమానులుగా, పురుషులుగా ఉంటున్నటువంటి వారు సేవకుల పట్ల ఇదిగో నిజమైనటువంటి విధేయతను కనపరిచేవారుగా ఉంటున్నారా? వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంటున్నారా? వారిని గౌరవపరిచేవారుగా ఉంటున్నారా? ఆలోచించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు వారి యొక్క మాటల్లో కూడా ఏమంటారంటే ఇదిగో మిక్కి ఈ అల్పులైనటువంటి వీరిలో ఒకరికి మీరు బట్టలు ఇచ్చారనుకోండి నాకు ఇచ్చినట్టు, ఒకరిని మీరు పరామర్శించారనుకో నాకు ఇచ్చినట్టు అంటాడు. ఒకరికి భోజనం పెట్టారనుకోండి నాకు ఇచ్చినట్టు. అంటే శిష్యులుగా, తన సేవకులుగా ఉన్నటువంటి వారండి, తన నామాన్ని ప్రకటించేటువంటి వారికి చేస్తే నాకు చేసినట్లే అంటారు క్రీస్తు వారు. డైరెక్ట్గా నేనే పరలోకము నుండి వచ్చి కిందికి వచ్చి భూమి మీదకి వచ్చి మీ దగ్గర సపర్యలు చేయించుకోను. ఇదిగో నా నామము ద్వారా నా నామాన్ని ప్రకటిస్తున్నటువంటి వారు, నా నామము తరపున వచ్చినటువంటి వారు, సేవకులు, నా ప్రియులైనటువంటి వారు, ఇదిగో వారికి మీరు సేవ చేయాలి.
ఇదిగో వారికి చేస్తే నాకు చేసినట్లే. నేను ఆకలి కొనక ఆహారం పెట్టిదిని అంటాను, నేను దప్పి కొనగా నీళ్ళిచ్చితిని అంటాను. క్రీస్తు ఏమంటున్నారు? ఇదిగో వీరికి చేస్తే, ఇదిగో సేవకులైనటువంటి వారిని ఆహ్వానిస్తున్నారా? నన్ను ఆహ్వానించినట్టే. సేవకులైన వారికి ఒక గుక్కెడు నీళ్ళు ఇస్తున్నారా? నాకు ఇచ్చినట్టే. ఇదిగో సేవకులైన వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శిస్తూ వారిని ఆదుకుంటున్నారా? ఇదిగో నన్ను ఆదుకుంటున్నట్టే. ఇదిగో వారికి మీరు చేస్తున్న ప్రతి సత్కార్యము నాకు చేస్తున్నట్లే, నాకే చేస్తున్నారని క్రీస్తు వారు లేఖన భాగాల్లో క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం మనం గమనించవచ్చు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, అబ్రహాం గారిలో ఉన్నటువంటి లక్షణం సేవకులను గౌరవించడం, సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం, సేవకుల పట్ల ఒక విధేయతను కనపరచడం మనం గమనించవచ్చు. ఆ తర్వాత చూస్తే 5వ వచనంలో, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకున్నది, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఆహారం, ఈనాడు నిజంగా ఆహారము పెట్టే వరకు కనపడుతున్నారా? మనల్ని మనం ముందుగా పరిశీలించుకోవాలి. సేవకులైనటువంటి వారిని ఆతిథ్యం ఇచ్చి, ఇదిగో మనకున్న దాంట్లోనే ఇదిగో సేవకులకు కూడా ఆహారం పెట్టాలి. ఎవరైతే నిజముగా సేవ కొరకు వచ్చి తమ దేహాన్ని తినేటువంటి టైంలో కూడా తినకుండా, మామూలుగా అందరూ అయితే సాధారణ ప్రజానికం అంతా ఇది సమయానికి తింటూ ఉంటారు కానివ్వండి, మరి సేవకుల విషయానికి వచ్చేసరికి ఎంతెంత సమయం పడుతుంది ఆలోచించండి. రాత్రి మీటింగ్ అంటే వారు తినేసరికి ఎంత అవుతుంది? మీటింగ్ అయిపోవాలి, అయిపోయిన తర్వాత ఆ ఫొటోస్ ఇవన్నీ అవి ఇవి చూసుకున్న తర్వాత, లేదా అందరితో మాట్లాడిన తర్వాత, అందరినీ పలకరించిన తర్వాత తినేసరికి చాలా లేట్ అయిపోతుంది. అంటే ఏమైపోతుంది? వారి సమయపాలన అనేది ఇదిగో దేవుని పని కొరకు త్యాగం చేయబడుతుంది. మరి ఆరోగ్యం అనేది దేవుని పని కొరకు త్యాగం చేయబడుతుంది. అటువంటి సేవకుల విషయాల్లో ఏ విధంగా ఉండాలంటే, వారికి నీరు ఇవ్వాలి, అదేవిధంగా వారికి ఆహారం పెట్టాలి నీకున్నటువంటి దాంట్లోనే. కాబట్టి సేవకులను పోషించేటువంటి లక్షణం, సేవకులకు ఆహారం పెట్టేటువంటి ఆ లక్షణం ఇది అబ్రహాం గారి జీవితంలో ఉంది. అంతేకాకుండా 6వ వచనంలో చూసినట్లయితే, అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఒకవైపు అబ్రహాం గారేమో ఆయనకున్నటువంటి ఆసక్తిని కనుక మనం చూసినట్లయితే, సేవకుల పట్ల విధేయత, సేవకుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే ఎండల నుంచి వచ్చారు, వారికి నీళ్ళు ఇవ్వాలి, వారికి విశ్రాంతి తీసుకోవాలని చెప్తూనే మీ కొరకు ఆహారం సిద్ధపరుస్తాను అంటున్నాడు. చూడండి, ఇన్స్టెంట్ గా. మరి అబ్రహాం గారికి తెలుసా ముందే వచ్చేదంటే? అది లేదు. ఇప్పుడు చాలా వరకు మనకు సేవకులు ఫలాని టైంలో వస్తారు అనే సంగతి మనకు తెలుసు కాబట్టి మనం అన్ని సిద్ధపరచుకుంటాం. తెలుసు కాబట్టి మనం అన్ని సిద్ధపరచుకుని ప్రశాంతంగా ఉండగలుగుతాం. మరి అబ్రహాం గారి విషయం గారికి వచ్చేసరికి వారు వచ్చేటువంటి సంగతి ఆయనకు తెలియదు. వారు వచ్చేటువంటి సంగతి తెలియకపోయినా ఎంత ప్రిపేర్డ్ అంటే, ఇన్స్టెంట్ గా చేయడానికి ఎంత సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి చెప్పండి. ఎంత సిద్ధమైన మనస్సు! మాట అనడం మాత్రమే కాదు, అనడం మాత్రమే కాదు కానీ మాట ప్రకారం చేయడం. మాటని తినండి అని, తాగండి అని వదిలివేయలేదు వారిని పట్టుకొని కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆయన భార్య అయినటువంటి యొక్క శారమ్మ గారిని పిలుస్తున్నాడు. అబ్రహాం గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని. నీవు త్వరపడి తొందరగా చెయ్యి అంటున్నాడు భార్యకి. ఏమని చెప్తున్నాడు? తొందరగా చేయాలి. నిజంగా అబ్రహాం గారు లాగా భార్యలకు ఆర్డర్ వేశారనుకోండి, అంత త్వరగా విధేయతగా చెప్పేటువంటి మాటలు విని భర్త చెప్పినట్టుగా నడుచుకునేటువంటి భార్యలు ఉన్నారు నిజంగా. భర్తకు ఆసక్తి ఉండొచ్చు, దేవుని పని అన్నా, దేవుని సేవకులున్నా, ఆతిథ్యం ఇవ్వడం అన్నా. మరి భార్యకు ఉండొద్దా? భార్యకు ఉంటుందా అన్ని సందర్భాల్లో? అంటే ఒకరికి ఉంటే ఒక చోట భార్యకు ఉంటుంది, భర్తకు ఉండదు. ఒక చోట భర్తకు ఉంటుంది, భార్యకు ఆసక్తి ఉండదు. మరి ఈ సందర్భంలో అబ్రహాం గారు ఆర్డర్ ఇవ్వగానే, ఎందుకంటే స్త్రీలు వెంటనే పని చేయాలి అంటే అందరూ చేస్తారా? అందరూ మాట వింటారా?
స్త్రీలు నేర్చుకోవాల్సింది భర్తకు లోబడ్డం నేర్చుకోవాలి. స్త్రీలు ఏం నేర్చుకోవాలి? భర్తకు లోబడ్డం నేర్చుకోవాలి. దేవుని పని విషయంలో చెప్పినటువంటి విషయము వెంటనే చేయడం నేర్చుకోవాలి. త్వరపడి ఎదురు చెప్పకూడదు. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఏం చేయబడిందండి? అంత తొందరగా శారమ్మ గారు కూడా నిజంగా అండి ఎదురు చెప్పకుండా భర్త చెప్పిన వెంటనే, నాకు చెప్పకుండా పిలిచావేంటని కానీ, ఈ టైంలో ఇప్పటికిప్పుడు చెప్తే ఎవరు చేస్తారని కానీ, నాకేమన్నా ముందే చెప్పావని కానీ, నిజంగా అలాంటి మాటలు అనేవారు చాలా మంది ఉంటారు సొసైటీలో ఉండేదాన్ని అనేకంటే కూడా మన క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉంటారు. అంటే ఇప్పటికిప్పుడు తీసుకొస్తే పాస్టర్లను పిలుచుకుని వస్తే నేను ఎలా చేయాలి, నేనేమన్నా మనిషిని కాదా, యంత్రాన్ని అంటారు. అనేవారు లేరా నిజంగా? అంటే ఆసక్తి ఉంటే అటువంటి మాటలు రావు. ఎప్పుడైతే ఆసక్తి ఉండదో దేవుని మీద, దేవుని యొక్క సేవకుల మీద ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. మరి శారమ్మ గారు కూడా ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి భార్యలుగా ఉన్న వారికి కానివ్వండి, స్త్రీలుగా ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపిస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. ఆమె జీవితం నుంచి ఏం నేర్చుకోవాలి? భర్తకు లోబడుతుంది. లోబడ్డం మాత్రమే కాదు కానీ దేవుని సేవకులు అంటే భర్తతో పాటుగా ఆమెకు కూడా పూర్తి విధేయత ఉంది. పూర్తి విధేయత ఉంది కాబట్టి అంత ఇన్స్టెంట్గా చెప్పినప్పటికి కూడా, అప్పటికప్పుడు చెప్పినప్పటికి కూడా ఏం చేసింది? 3 మానికల మెత్తని పిండి, రొట్టెలు ఒక్కతే చేస్తుందండి. 3 మానికల మెత్తని పిండి తెచ్చి అప్పుడున్నటువంటి కొలతల ప్రకారముగా మొత్తం 4 ఇంకా మిగతా తినేటువంటి పని వాళ్ళకి అందరి కొరకు రొట్టెలు తయారు చేస్తుందండి. ఒక్కతే తయారు చేసుకుంటుంది. ఎంత హుషారుగా ఉంది. అప్పటికే వయసు సుమారుగా ఆమె ఆలోచిస్తే యంగ్ ఏజ్లో కూడా అంతగా లేదు. అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. వృద్ధాప్య ఛాయలు కూడా కమ్ముకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, వృద్ధాప్య కింద కూడా 17 వచనం చూసుకుంటే, 17 వచనంలో అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిను. అంటే వీరు విజిట్ చేసినటువంటి సమయంలో అబ్రహాముకు శారా గారులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? బహుకాలము గడిచిన వృద్ధులయ్యారు. ఇది ఒక క్రొత్త విషయం. అంటే వృద్ధులుగా ఉంటూ కూడా దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో, పని చేసేటువంటి విషయంలో ఎలా చేయగలుగుతున్నారని నిజంగా యవన ప్రాయంలో ఉన్నటువంటి వారే బద్ధకస్తులైనటువంటి స్త్రీలుగా మిగిలిపోతూ ఏ పనిని చేయలేనటువంటి బద్ధకులుగా క్రైస్తవ సమాజంలో ఉంటున్నటువంటి వారు ఉంటూ ఉండగా, మరి శారమ్మ గారు, అబ్రహాము గారు ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు. బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉంటున్నారు. మరి ఎలా పిసుకుతుందండి పిండి? ఎలా రొట్టెలు చేయగలుగుతుంది? ఇప్పటిలా గ్యాస్ స్టవ్లు అవి లేవు కదా, కుక్కర్లు లేవు కదా, అలా పెట్టి స్విచ్ చేసి వచ్చేయడానికి. కట్టెలతో వంట చేయాలి, ఆ పొగ దగ్గర ఉండాలి, చేతులతో అవన్నీ పిచకడం మాత్రమే కాల్చాలి, ఒక పక్క గాలి వస్తూ ఉంటుంది. మరి అబ్రహాము గారు ఏమన్నా ఒక చోట సెటిల్ అయిపోయి ఏమన్నా ఇండ్లు కట్టుకున్నాడంటే అది లేదు. గుడారం అంటే ఎక్కడ వేసుకుంటారు? ఓపెన్ ప్లేస్లో వేసుకుంటారు. ఓపెన్ ప్లేస్లో వేసుకున్నారంటే అర్థం ఏంటి? వంట కూడా ఓపెన్ ప్లేస్లోనే చేసుకోవాలి. వంట ఓపెన్ ప్లేస్లో చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి వంట సామాగ్రి, వంట రూములు అవన్నీ లేవు కదా, ఆనాడు ఉన్నాయా? అవన్నీ లేవు. అవన్నీ ఏం లేకపోయినప్పటికి కూడా, స్టవ్లు లేకపోయినా ఒక పక్క రొట్టెలు అంతా ఎక్కువ క్వాంటిటీ. పురుషులు అంటే బాగా తినేటువంటి వారికి ఎక్కువ క్వాంటిటీలో రొట్టెలు చేయాలి. ఒక్కతే, తోడేం లేరు ఎవరు కూడా.
వృద్ధాప్యంలో ఉంది. మళ్ళీ అది కాకుండా యవన ప్రాయంలోనే చేయడానికి బద్ధకురాలైన స్త్రీలుగా ఉంటున్నారు ఇటువంటి క్రైస్తవ సమాజంలో. అటువంటి వృద్ధాప్యంలో ఉన్న కూడా దేవుని పని కొరకు, ఇటువంటి దేవుని సేవకుల కొరకు, దేవుని పిల్లల కొరకు ఇంత పనిని చేస్తుంది అంటే ఎంత గొప్పదండి తల్లిగారు. అటు అబ్రహాము గారు కానివ్వండి, ఇటు శారా గారు కానివ్వండి, ఒక మాదిరికరమైనటువంటి దాంపత్య జీవితం, దేవునికి ఇష్టకరమైనటువంటి దాంపత్య జీవితం ఇది క్రైస్తవ సమాజంలో భార్యాభర్తలుగా ఉంటున్నటువంటి వారు. ఇదిగో వీరి జీవితాల నుంచి చాలా సంగతులు నేర్చుకోవాలి. వీరి జీవితాల నుంచి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉంటే వారిని ప్రేమిస్తున్నారు దేవుని సేవకులను. అందుకే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో అంతటా కూడా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని చెప్పుకొనుటకు సిగ్గుపడు వాడను కాను అంటాడు. అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. విశ్వాసులకు తండ్రిగా ఆయన ఏర్పరిచాడు కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తన సొంత కుమారుని సైతము దేవుని కొరకు అర్పించుటకు తీసుకెళ్ళిపోయాడు. కొత్త నిబంధనలో అర్పించేసాడని రాయబడింది. ఉపమాన రీతిగా ఇస్సాకును బలిగా అర్పించను అని రాయబడింది. డిసైడ్ అయిపోయాడు. ఏమి విశ్వసించాడు అంటే అబ్రహాం గారు, ఒకవేళ నా కుమారుణ్ణి నేను బలి ఇచ్చినా మళ్ళీ నా కుమారుణ్ణి బ్రతికించుటకు శక్తి గలవాడు దేవుడు. ఎంత నమ్మకం అంటే, ఒకవేళ నేను కత్తితో నరికాను అనుకోండి, ఒకవేళ నరికినప్పటికి కూడా ఇదిగో విడైపోయినటువంటి ప్రాణం పోయినటువంటి దేహము మళ్ళీ ప్రాణం వచ్చేటట్లుగా చేయగలిగిన వాడే నా తండ్రి అయినటువంటి దేవుడు అని విశ్వసించాడు. అంత గొప్ప విశ్వాసం ఉంది కనుకనే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం గారిని ఎన్నుకున్నాడు దేవుడు. అంటే నేను చేయబోయేటువంటి కార్యము అబ్రహామునకు చెప్పకుండా దాచేదని అంటాడు. అంటే దేవుడు సాక్షాత్తు జగత్తును అందలి సమస్తమును కలిగించినటువంటి నిర్మించినటువంటి దేవుడు, ఒక సామాన్య మానవుడికి భూమి మీద ఉన్నటువంటి ఒక మానవుడు అబ్రహాము గారు, తను కలిగించినటువంటి ఎంతో మంది మానవుల్లో ఒక మానవుడు అబ్రహాము గారు అయితే ఆ అబ్రహాము గారికి ప్రతి సంగతి రివీల్ చేస్తాను అంటున్నాడు. ఏది దాయకుండా చెప్పేస్తాను అంటున్నాడు. అంటే ఎంత ఆశీర్వాదకరమైన జీవితం. నీ సంతానము ఆకాశమందలి నక్షత్రముల వలన, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలన విస్తరింపజేస్తాను. నీ సంతానం అబ్రహాము గారి సంతానంలోనే యేసుక్రీస్తు వారు కూడా వచ్చారు. నీ సంతానం వలన భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదింపబడును అన్నాడు దేవుడు. ఆయన వంశం, ఆయన సంతానం నుండే కదా శరీరం మూలముగా క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది. ఎంత గొప్ప జీవితం అండి. దేవునిలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు, దేవునిలో ఉంటున్నటువంటి ప్రతి విశ్వాసి ఇదిగో అబ్రహాము గారి జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఇదిగో ఆయన సతీమణి మనకు తల్లి, ఆమె కూడా శారమ్మ గారు, ఆమె గురించి కూడా దేవుడు ఆమెకున్నటువంటి విధేయత, వృద్ధాప్యంలో కూడా కష్టపడేటువంటి స్వభావం ఉన్నటువంటి ఆమె, వృద్ధాప్యంలో కూడా దేవుని సేవకులకు చేసి పెట్టాలన్నటువంటి ఆమె యొక్క తపన, ఆమె కష్టాన్ని, భర్త పట్ల తనకున్నటువంటి విధేయతను దేవుడు తిరిగి క్రొత్త నిబంధనలు మరోమారు మనకందరికీ జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎక్కడ ఆదికాండం గ్రంథము, ఎక్కడ క్రొత్త నిబంధన, కొన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా, కొన్ని వేల సంవత్సరాల మధ్యలో గడిచిపోయినాయి, అయినప్పటికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మను మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు పౌలు గారిని. చూడండి, తిమోతి గారికి రాసిన పత్రిక తిమోతి కాదండి, పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఎక్కడ ఆదికాండం గ్రంథము, ఎక్కడ పేతురు గారు రాసిన పత్రిక, మధ్యలో ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది చెప్పండి. ఎన్ని వేల సంవత్సరాలు బైబిల్ గ్రంథం రాయబడింది, దేవుడే రాయించాడు, పరిశుద్ధాత్మ మూలముగా పలికిరి అని రాయబడింది. పేతురు గారు రాసిన ఈ యొక్క మొదటి పత్రికలోనే దేవుని వాక్యము ఏ విధంగా రాయబడింది అంటే, ఏ విధంగా రాయబడింది,
పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికారు. దీన్ని ఇదిగో మన చేతుల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల సమూహారమైనటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినవి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పలకబడినటువంటి మాటలు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండంలో ఉన్నటువంటి శారమ్మ గారి జీవితాన్ని గురించి మళ్ళీ ఎప్పుడు ప్రేరేపిస్తున్నాడు? పేతురు గారు కొన్ని వేల సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకొని మరి మళ్ళీ రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఆమె జీవితాన్ని. ఏమని చేస్తున్నాడు చూడండి. పేతురు గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు మీ భర్తలకు లోబడి ఉండు అని చెప్తూ, స్త్రీలందరికీ విధేయతను గూర్చి చెబుతూ, పరిశుద్ధాత్ముడు దేవుడు చెబుతూ లోబడి ఉండు అని చెప్తూ 5వ వచనంలోనికి వచ్చేసరికి, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను. ఎవరు ఆశ్రయించారు దేవుణ్ణి? దేవుణ్ణి ఆశ్రయించారు పూర్వం. వారు ఎవరున్నారు? ఒక శారమ్మ గారు ఉన్నారు. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అలంకరణ అంటే ఇదిగో పై దేహానికి అలంకరించుకునేటువంటి అలంకరణ కాదు. ఇదిగో విధేయత అనేటువంటిది ఏదైతే ఉందో అది దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగిన అలంకారము. అంటే కాస్ట్లీ అలంకారం అంటే గోల్డ్ నెక్లెస్ లేదా డైమండ్ నెక్లెస్ అవి కాదు. దేవుని దృష్టిలో ఏవి నిజమైనటువంటి మిక్కిలి విలువ కలిగినటువంటి అలంకారం ఏవి అంటే స్త్రీలకు ఇదిగో వారికి మంచి హృదయపు అంతరంగ స్వభావం, మంచి హృదయములో ఉండేటువంటి మంచి మనస్సు, హృదయములో ఉండేటువంటి మంచి విధేయత ఏదైతే ఉందో అది నిజమైన అలంకారము అంటున్నాడు దేవుడు. మరి ఆ అలంకారాన్ని ఎవరు కలిగి ఉన్నారు? ఇదిగో శారమ్మ గారు కలిగి ఉన్నారు. ఏ విధంగా కలిగి ఉన్నారు ఆమె? దేవుని ఆశ్రయించడం ఒక అలంకారము అయితే, దేవుని ఆశ్రయించడము ఒక అలంకారము. అంత మాత్రమే కాకుండా స్వపురుషులకు లోబడి ఉండుట చేత, తమ సొంత భర్తకు లోబడి ఉండడం ఏదైతే ఉందో అది ఒక అలంకారం అంటున్నాడు దేవుడు. మరి శారమ్మ గారిలో ఏముంది? ఇదిగో లోబడి ఉంటుంది, విధేయత ఉంది శారమ్మ గారిలో. భర్త పని చెప్పగానే అంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా మాట విని దేవుని సేవకులకు ఆహారం సిద్ధపరిచింది. ఎంత విధేయత అండి. 6వ వచనంలో, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏం చేయబడిందంట? యజమానుడని పిలుచుచు, పిలుపులోనే గౌరవం. నాడు స్త్రీల భార్యలుగా ఉన్నటువంటి వారికి భర్తల పట్ల, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి భార్యలకి భర్తల పట్ల ఎటువంటి లోబడి తత్వం ఉందో ఆలోచించుకోవాలి. నిజంగా నువ్వు భర్త పట్ల గౌరవంగా ఉంటున్నావా? నువ్వు నీ భర్త పట్ల గౌరవంగా ఉంటున్నావో లేవో అనేది ఇదిగో నీ పిలుపులోనే తెలుస్తుంది. దేంట్లో తెలుస్తుంది? పిలుపులోనే. అంటే పిలవడంలోనే గౌరవంగా పిలుచుకోవాలి భర్తల్ని. నీ బిహేవియర్ భార్యగా క్రైస్తవ సమాజంలో విశ్వాసులుగా ఉంటూ దాంపత్య జీవితంలో భార్య స్థానంలో ఉన్నటువంటి వారు మీ భర్తలను ఏ విధమైన పిలుపుతో పిలుస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. పిలిచే చూస్తున్నాడా? అవును. కొంతమంది ఎలా పిలుస్తారు? ఒరే అంటారు, ఏవేవో పేర్లతో పిలుస్తూ ఉంటారు భార్యలు భర్తలను. ఎవరు వాళ్ళు? క్రైస్తవులే మళ్ళీ. మరి దేవుడు పిలుపును చూస్తున్నాడు. పిలుపును భార్యలు ఏ విధంగా మీ భర్తలను పిలుస్తున్నారో దేవుడు చూస్తున్నాడండి. మరి శారా గారు ఏ విధంగా పిలుస్తున్నారంట? యజమానుడని పిలుస్తున్నాడు. యజమానుడా అంటుంది. యజమానుడు. భార్యకు ఎవరు యజమానుడు? భర్త యజమానుడుగా ఉండాలి. యజమానుడుగా పూర్తి సర్వాధికారాలు భర్తకే ఉండవలసి ఉండగా ఈనాడు క్రైస్తవ కుటుంబాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనల్ని మనమే పరిశీలించుకోవాలి. మనమే ఆలోచించుకోవాలి.
ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. లోబడ్డం అంటే అందరి ముందు కాదు, అందరూ ఉన్నా కొందరు ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లోనైనా భర్తకు లోబడి ఉన్నటువంటి స్త్రీగా, భార్యగా శారమ్మ గారి పేరు కనిపిస్తున్నారు. ప్రతి విషయంలో ఆయనకు ఎదురు చెప్పకుండా ఆయనకు లోబడి ఎంత అణిగిమణిగి ఉంటుందంటే, ఒక మాట ఆయన అనిందా? ఎక్కడైనా అబ్రహాం గారిని ఒక మాట ఆయన అన్నట్టు ఉందా? ఏబు భార్య గురించి కూడా రాయించాడు కదా దేవుడు. దేవుణ్ణి దూషించి మరణము కమ్మంటుంది. ఎంత దరిద్రపమైన సలహా ఇస్తుందండి భర్తకి. నువ్వు చావని సలహా ఇచ్చేది అదొక సలహానా? ఎంత పనికి మాలినటువంటి భార్య ఏబు భార్య అండి, ఏబు గారి భార్య. ఎటువంటి సలహా ఇచ్చింది ఆయనకి? నువ్వు దేవుణ్ణి తిట్టి మరణం కమ్ము, చచ్చిపోను అంటుంది. మరి శారమ్మ గారి గురించి ఎంత గొప్పగా రాయించాడు దేవుడు. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు లేక మేలు చేయొచ్చు, ఏ భయమునకు నువ్వు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లల గదురు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, దేవునిలో ఉన్నటువంటి దంపతుల జీవితాల గురించి మనం చెప్పుకుంటున్నాం. వాటిలో ప్రథమముగా ఈ యొక్క సాయంకాలం వేళ ఇదిగో అబ్రహాము గారి జీవితం నుంచి మనమైతే దేవుని పట్ల విశ్వాసము, దేవుని సేవకుల పట్ల ప్రేమ, దేవుని సేవకుల పట్ల వారిని ఆహ్వానించేటువంటి పరిస్థితి, వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయాలు, వారి పట్ల ప్రేమ చూపేటువంటి విషయాలు అబ్రహాం గారి జీవితం నుంచి మనం నేర్చుకుంటే, ఆయన సతీమణి అయినటువంటి శారమ్మ గారి జీవితం నుంచి భర్తకు లోబడి ఉండడము, దేవుని సేవకులైనటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో, దేవుని సేవకులకు పరిచయం చేసేటువంటి విషయంలో, అంతేకాకుండా సాధారణటువంటి దాంపత్య జీవితంలో కూడా ఎల్లప్పుడూ భర్తకు లోబడి ఉండాలనేటువంటి విషయం, ఎల్లప్పుడూ భర్త విషయంలో గౌరవంగా ప్రవర్తించాలనేటువంటి విషయం శారమ్మ గారి జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి భార్యాభర్తలుగా ఇరువురు దేవుని దగ్గర నుంచి మన్ననలు పొందినటువంటి దంపతులుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అబ్రహాం గారి గురించి ఎక్కడో ఆది కాండంలో ఉన్నటువంటి అబ్రహాం గారి చరిత్ర క్రొత్త నిబంధనలో చాలా చోట్ల దేవుడు రాయించాడు అబ్రహాం గారి గురించి గొప్ప క్రొత్త నిబంధనలో చాలా చోట్ల. శారమ్మ గారి గురించి కూడా పేతురు గారి పత్రికలు మళ్ళీ మెన్షన్ చేసి రాపిస్తున్నాడు. ఎక్కడో పాత నిబంధనలో జరిగినటువంటి శారమ్మ గారి జీవితం గురించి గొప్పగా రాయిస్తున్నాడు అండి దేవుడు. క్రైస్తవ సమాజానికి చెప్తున్నాడు, సార్వత్రిక ఇదిగో సంఘానికి చెప్తున్నాడు, ప్రపంచం మొత్తానికి చెప్తున్నాడు దేవుడు. వీరిరువురి జీవితాలు దేవుని సన్నిధిలో గొప్పగా ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఇదిగో అబ్రహాము శారా గార్లను ఆదర్శంగా తీసుకొని మన భక్తి జీవితంలో, మనందరి జీవితాల్లో కుటుంబముగా, దంపతులుగా ఇరువురు దేవుని యొక్క పనిలోని పరిచయలు అందరూ ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. ఇంకా భక్తుల జీవితాల గురించి, దేవునిలో ఉన్నటువంటి దంపతుల గురించి, ఇంకా దేవుని చిత్తానుసారముగా దేవుడు సమయం ఇచ్చిన కొలది అటువంటి సంగతులన్నీ మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గలటువంటి మా కన్న తండ్రి, యొక్క సాయంకాలం వేళ మీ చేత మన్ననలు పొందిన దంపతులు అబ్రహాము శారా గార్ల, అబ్రహాం గారు శారా గార్ల జీవితాల గురించి ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. వారి జీవితాలను మేము కూడా మాదిరిగా పెట్టుకొని వారి జీవితం ఏ విధంగా అయితే మీ పట్ల భక్తిని ప్రదర్శించారో, ఏ విధంగా క్రియల రూపంగా భక్తిని చేశారు తండ్రి, మేము కూడా ఆ విధంగా చేయటకు సహాయం అనుగ్రహించండి. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దంపతులందరూ తండ్రి వారిని ఆదర్శంగా తీసుకొని మీకు పనిలోని పరిశీలన ముందు కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన వలన నేడు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి విన్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.